యాక్చువల్ గా ఈ బోలా శంకర మూవీకి నేను మెహర్ రమేష్ గారు మ్యూజిక్ సిట్టింగ్స్ కూర్చున్నాం ఇద్దరం. మ్యూజిక్ సిట్టింగ్స్ కూర్చున్నప్పుడు మెహర్ రమేష్ గారు అన్నారు, ఏదేమైనా అదే ఈ రోజు మనం మ్యూజిక్ తొందరగా కంప్లీట్ చేయాలి, మనం ఎంత ఉల్లాసంగా ఉండాలంటే జామ్ జామ్ గా చేసేయాలన్నారు. జామ్ జామ్ గా చేసేటి ఏంటి సార్, జామ్ జామే చేసేద్దాం అన్నాను. అప్పుడే వచ్చింది అస్సాం, జామ్ 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 జజ్జనక్క. మొత్తం సాంగ్ మీరే కంపోజ్ చేశారు సార్? సార్ మధ్యలో అందరూ నర్సబెల్లే అని వస్తుంది కదా సార్, అక్కడ ఐడియా ఎలా వచ్చింది సార్? జనరల్ గా జామ్ 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 జజ్జనక్క ఒకలాగే ఉంది, ఏదైనా ఫోక్ బీట్ పెడదామని చిరంజీవి గారిని అడిగాను. చిరంజీవి గారు చెయ్యి పైకి ఎత్తారు, వదిలేండి సార్ మీరే డెసిషన్ తీసుకోండి అన్నాను. కాదు మాస్టర్ ఇక్కడే ఉన్నారు, అందరు ఇక్కడే ఉన్నారు సార్, ఒకసారి ఆ జామ్ జామ్ జజ్జనక్క మా కోసం. అక్షయ్ ప్రాక్టీస్ ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుందని. బ్రేక్ టైంలో ఏం చేస్తుంటారు? స్నాక్స్ తింటాను. దాదా ఎలా ఇప్పుడు మామూలు ఫ్లోర్ లో ప్రాక్టీస్ చేస్తారా, ఫోన్ లో కూడా ప్రాక్టీస్ ఏమైనా ఉంటుందా? ఓన్లీ ఫ్లోర్, నెక్స్ట్ క్లాస్, డాన్స్ క్లాస్ లో. మిగతా టీమ్మేట్స్ తో ఏమైనా పరిచయం ఉందా నీకు? కాదు, ఎవరో ఒక్కరు సిగ్గుపడుతున్నారు. ఆ అమ్మాయి నిజంగానే సిగ్గుపడాలి, ఎందుకంటే వాడు అక్షయ్ కదా. 2 గంటల బ్రేక్ అని చెప్తాడు మాస్టర్. బ్రేక్ టైంలో మా ప్రాక్టీస్ లో వచ్చేసి ఇలా కూర్చొని ఉంటాడు. ఏంటంటే అన్న నీ కొరియోగ్రఫీ అంటే ఇష్టం అన్న, అందుకోసమే చూస్తుంటా అంటాడు. కాదు ఇప్పుడు అంటే రెగ్యులర్ గానే కలుస్తున్నావు కదా, అయితే మళ్ళీ ఫోన్ లో కూడా మెసేజెస్ అవి నడుస్తాయి? ఫోన్ నెంబర్ కూడా లేదని. నెంబర్ లేదండి. మరి ఆ అమ్మాయికి నీ దగ్గర నుంచి మెసేజ్లు వస్తున్నాయని కంప్లైంట్ వచ్చింది మాకు. అక్షయ్ మొబైల్ ఎక్కడ? ఇంట్లో చూసాను మేడం. ఇంట్లోనా? ఇక్కడికి రండి. నంబర్ ఉంటే అక్షయ్ నువ్వు జస్ట్ పాస్వర్డ్ ఓపెన్ చేయి, నువ్వు ఓపెన్ చేసిన నేను చూస్తా ఏంటి. వాట్సాప్కి వెళ్ళిపోతా డైరెక్ట్ గా. మన దగ్గర స్క్రీన్ షాట్ ఉంది, అదిగో. హాయ్ బేబీ. హే, నా హ్యాండ్ కట్ అయిపోయింది బేబీ. వై, వాట్ హ్యాపెండ్? నువ్వు చాకు లాగా ఉంటావు కదా, నీ ఫొటోస్ చూసినప్పుడు నా హ్యాండ్ ఆటోమేటిక్ గా కట్ అయింది. సరే బేబీ, గుడ్ నైట్, మిస్ యూ. అరే లవ్ యూ సో మచ్ కూడా ఫార్వర్డ్ మెసేజా? ఫార్వర్డ్ మెసేజ్ ఏంట్రా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అవన్నీ తర్వాత నాకు ఆ డిలీట్ అయిన మెసేజ్ ఏంటో నాకు తెలియాలి. మాస్టర్ నేను యాక్చువల్లీ రిప్లై ఇవ్వలేదు మాస్టర్. మరి ఫార్వర్డ్ మెసేజ్ పెడితే ఎట్లా రిప్లై ఇస్తాం మాస్టర్? లేదన్నా, అసలు నాకు తన మీద ఫీలింగ్ లేదు, నాకు ఇంకొక ఫీలింగ్. ఓహో, పెద్ద చాటే ఇది. సరే మా ఎవరంటే ఇష్టం? నేను చెప్పే కంటే చూపిస్తాను సార్. చూపి, చెప్పొద్దులే. నాకు నిజంగా తెలుసు సార్, షాక్ అయిపోయిన. ఓకే సార్, నిజం చెప్పురా, నిజంగా తెలీదా? నిజంగా సార్. ఒరే కాదురా, అసలు ఇందులో నీ పాత్ర ఏంటి నాకు అర్థం కాల. సరేరా లక్కీ ఫెలో, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి నువ్వు హ్యాపీగా విచ్చలవిడిగా బతకచ్చు. అర్థం కాలేదేంట్రా? జస్ట్ మిస్, త్రుట్లో తప్పిన పెను ప్రమాదం, లేదా దొరికేసేవాడి నువ్వు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎవరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? మన డి ప్రీమియర్ లీగ్ కి 2 గెస్ట్లు వచ్చారు, చాలా చాలా ఆనందం. అండ్ ఇంకా ఆనందకరమైన విషయం ఏంటి అంటే ఆది గారు, సారీ సుప్రసిద్ధ కళాకారులు సోది గారు మ్యూజిక్ మీద చాలా అవగాహన ఉందని ఇందా నుంచి అంటుంటే మాకెవరికి ధైర్యం చాలలేదా టెస్ట్ చేయడానికి సార్.
ఆయన తేల్చాలంటే ఫస్ట్ నాకు తెలియాలి మ్యూజిక్. అయ్యో ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఓ వి హావ్ మ్యూజిక్ ఆల్సో సార్. అది లేకుండా మనం పాడలేం కదా. టెస్టింగ్ నాకా మీకా? నేను పాడిన రాగానికి మీరు మీ చేస్తేనే ఆయనకి తెలుసో లేదో ఎలా అన్న కూడా రాస్తుంది సోది గారు. సరిగమ పద తరలే పద సరిగమ పద చెప్పు. ఏదో ఒక రోజు సీజన్ అయిపోయే లోపు ఒకవేళ ఈ సీజన్ అయిపోయినా నెక్స్ట్ సీజన్ కైనా ఈ రాగాలన్నీ కరెక్ట్ గా రావడానికి చిన్న ట్రీట్మెంట్ ఉంది సార్. ఆయన ఎంకరేజ్ చేయాలి మనం ఎంకరేజ్ చేస్తే వచ్చేస్తుంది రాగం. నాకు అర్థమైంది. కాదు నేను ట్రై చేయొచ్చా? తప్పక మీరే సార్, మీరే రావాలా? ఎందుకో ఎందుకు నేనే చెప్తున్నా కదా, నేను మ్యూజిక్ డైరెక్టర్ని కాదు. మేము ఒప్పుకోము. మీరు మ్యూజిక్ డైరెక్టరే. నేను కాదు. మీరు మ్యూజిక్ డైరెక్టర్ నాకు తెలుసు. కాదు, నేనేం చేస్తానో తెలుసా మీకు? కాదు ఇప్పుడు నేను కొడతాను, ఇది ఏ రాగం ఎలా వస్తుంది అది నువ్వు చెప్పాలి. నేను యాక్చువల్ గా ఏం చేస్తానంటే ట్రైన్ లో తెరే మెరే బీచ్ మే తెరే మెరే బీచ్ మే అందానా. మాతి సాగర్ గారు, మీకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏదైనా డౌట్లు వస్తారండి. అరే బెల్ట్ తీసుకురా. ఈ వారం ఢీ జోడీలో మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం మస్తీ. గొల్లె చెయ్యి ఏ గొల్లైనా నాతో చెయ్యి లోన బయట ఆటే ఎయ్యి పందెం. ఫుల్ ఎనర్జెటిక్, లాస్ట్ వరకు ఎక్కడ ఆగలేదు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత బ్లాక్ బస్టర్ అంతే. మాస్ రౌండ్ లో దిస్ ఇస్ ద బెస్ట్ యాక్ట్. అది లుంగీ జారిపోతుంది, పట్టుకోరా. కొడితే ఈసారి లుంగి జారదు. మాస్ రౌండ్ మీ స్టైల్ కాదు, బట్ మీరు దాన్ని అడాప్ట్ చేసుకుని చేశారు, చాలా బాగా చేశారు. కుమార్ మాస్టర్ గూగుల్లోకి వెళ్ళి ఆల్ డిలీట్ అని కొట్టాడు. లిఫ్ట్ చేయి. హలో. ఆటగాడు మ్యారేడ్ అయిపోయింది. చూస్తూ ఏం మాట్లాడుతున్నావురా? సింగరేణుంది పొగే నిండింది, ఏదో చెయ్యాలంది కాలేదో వెయ్యాలంది. ఇది మాస్ కాదు, ఇది ఉర్రా మాస్. ద బెస్ట్ మాస్.
మాస్ రౌండ్ కి ప్రాపర్ డాన్సింగ్. Full mass, full पैसा वसूल for me. ఈ జనరేషన్ లో సోనియా లాంటి అమ్మాయి దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం మాస్టర్. ఒక 25 ఇయర్స్ వరకు 30 ఇయర్స్ వరకు అమ్మ ప్రేమ ఉంటది, తర్వాత లైఫ్ పార్ట్నర్ వస్తే వేరైపోతే క్లాషెస్ వస్తాయని అంటారు, కానీ నెక్స్ట్ 40 ఇయర్స్ కూడా నాకు అమ్మ ప్రేమ దొరికింది మాస్టర్. సిద్ధు నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఐ డెంట్ మిస్ మై ఫాదర్, ఐ డెంట్ మిస్ మై బ్రదర్. ఇంకా ఏంటి అంటే ప్రపంచం మొత్తం తనే అయిపోయాడు. ఫ్యూచర్ హస్బెండ్ ఐ కెన్ సే ఐ గాట్. పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము, పావు సేరు ముక్కు పొడగ ఎక్కువయము. పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము, ఇది మొగడు కొట్టిన దెబ్బలకి లొంగదయము. బబ్లు, నువ్వు స్టార్ బబ్లు. నేను కొన్న బంగారు నక్కిలీసులు మీ అమ్మకిచ్చావా, మీ బావుకిచ్చావా, మీ తాతకిచ్చావా, మీ అమ్మకిచ్చావా. ప్రాపర్ బ్లాక్ బస్టర్ కమర్షియల్ ఉంటుంది మీ కొరియోగ్రఫీ. పుట్టిదాయి కాదమ్ము గట్టిదయము, పావు బంగారు ముక్కు పొడగ పెట్టుకుందాము. క్లాప్స్ బా. ఇది మొగడు కొట్టిన దెబ్బలకి లొంగదయము.